హానెస్ట్‌గా కామెంట్ చేయండి అబ్బా! మీరే గనక 'బిగ్ బాస్' హౌస్‌లో ఉంటే ఉన్న వాళ్ళలో ఎవరిని నామినేట్ చేస్తారు? రీజన్ ఏంటి? కింద క్లియర్ కట్‌గా రాయండి. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తున్నాను. లైక్ చేయమని అడగట్లా, సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా మిమ్మల్ని. కేవలం కామెంట్ చేయండి. మీరు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉంటే ఎవరిని నామినేట్ చేస్తారు? యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ రీజన్ అయితే మిస్ అవ్వకుండా రాయండి. ఇక ఈరోజు నామినేషన్స్ ఎవరెవరు ఉన్నారని పొద్దున వీడియో చేసాం, వెళ్ళి చూడండి. లేదా ఇందులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఉన్న నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో ఇవాళ సగం ఎపిసోడ్ చూపించారు, రేపు మిగతా చూపిస్తారు కాబట్టి లైవ్ కూడా జరుగుతుంది, మిడ్ నైట్ చూడండి. నామినేట్ అవుతారు వీళ్ళందరూ. ఎవరెవరు అవుతున్నారు, అయిన వాళ్ళలో ఎవరికి బెటర్ పొజిషన్ ఉంది ఈరోజు ఓటింగ్ పర్సంటేజ్ అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ మనీష్ని సుమన్ శెట్టి నామినేట్ చేస్తాడు. రీజన్స్ ఏంటనేవి మీరు ఎపిసోడ్లో చూడండి. బట్ సుమన్ శెట్టి నామినేట్ చేసి నామినేషన్ పంపించాడు. సో మర్యాద మనీష్ ఓటింగ్ పర్సంటేజ్ విషయంలో బెటర్ అవ్వగలుగుతాడా లేదా? ఎందుకంటే మనీష్ కాస్త అదో రకంగా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకంటే ముందు రోజు రాత్రి శ్రీజ తిట్టిందని, ప్రియా తిట్టిందని ఏడ్చాడు ఆల్మోస్ట్. అసలు నేను వాళ్ళతో పడుకోను, టెనెంట్స్ బ్లా 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 అన్నాడు. తెల్లారేసరికి ఇదే వ్యక్తి భరణిని నామినేట్ చేస్తూ మా హౌస్ ఓనర్స్ అందరినీ విడగొట్టింది మీరే అన్నాడు. రాత్రే జస్ట్ 12 hours కూడా కావాల, రాత్రే అంత అని మళ్ళీ తెల్లారి నామినేషన్స్ విషయానికి వచ్చేసరికి మీరే మమ్మల్ని విడదీస్తున్నారని చాలా గట్టిగా సీరియస్ అయ్యాడు మనీష్. ఎవరి మీద? భరణి మీద. అంటే అతను హౌస్లోకి వచ్చేటప్పుడు కనీసం తక్కువ 20-30% ఆఫ్ అభిజిత్ అవుతాడేమో అని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి అబ్బో వీడు పెద్ద కన్ఫ్యూజింగ్ క్యాండిడేట్లో ఉన్నాడరా అనే ఫీలింగ్ మాత్రం డెఫినెట్లీ జనాలకు వస్తుంది. అట్లాంటి బిహేవియర్ మనీష్లో క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో అతను నామినేట్ అయ్యాడు. అంత సూపర్ డూపర్ ఓట్లేం రావేమో అని అనిపిస్తుంది నాకు. మిడ్ టు ఎండ్ లోపు ఉంటాడు ఎక్కడైనా సరే. 10 మంది నామినేట్ అయ్యారు, 4 సేవ్ అయ్యారు. 4 ఎవరో కూడా చెప్తాను. సో ఈ 10 మందిలో నాకు తెలిసి మనీష్ ఒక 6th పొజిషన్లో ఉండే అవకాశం ఉందని నా పర్సనల్ ఒపీనియన్. ఇక రాము రాథోడ్ని ఎవరు నామినేట్ చేశారంటే ఎవరు నామినేట్ చేయాల. సో రాము రాథోడ్ని పక్కన పెట్టేసి రాము రాథోడ్ ఈజ్ నాట్ నామినేటెడ్. ప్రియాని సుమన్ శెట్టి నామినేట్ చేశాడు. రీజన్స్ మనకు తెలీదు. సో ప్రియా మాత్రం హౌస్లో ఒక వాయిస్ వినిపిస్తూ చాలా హడావిడి చేస్తుంది. బనానాస్ దొంగతనం అప్పుడు అందరూ ఇక్కడ ఉన్నారు, కళ్ళు కనపట్లేదా మీకు అని తిట్టింది. ఇట్లా కాస్త కాంట్రవర్సీ కోసం, కెమెరా కోసం తను ట్రై చేస్తుంది అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ప్రియా మేబీ ఉంటే హౌస్లో ఒక 5th అట్లాంటి పొజిషన్లో ఉంటుందేమో మేబీ అనిపిస్తుంది. ఇక రీతు చౌదరి కూడా ఇప్పుడు వాయిస్ని చాలా గట్టిగా రైజ్ చేస్తుంది. మొన్న హరీష్ని సపోర్ట్ చేసింది ఆ షోలో. తర్వాత రోజే నాగార్జున ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత రోజే నామినేషన్స్లో అదే హరీష్ని నామినేట్ చేసేసింది. చాలా కన్ఫ్యూజన్ క్యారెక్టర్లా అనిపిస్తుంది రీతు. బట్ స్టిల్ ఫైనల్గా ఓకల్ అవుతుంది అనేది మెచ్చుకోవాలి. సో అందులో తను కూడా ఒక 4th పొజిషన్ అటు ఇటు ఉండొచ్చు. డీమన్ పవన్ని ఎవరు నామినేట్ చేశారంటే ఫ్లోరా సైని నామినేట్ చేసింది. రీజన్స్ తెలియదు. సో ఫ్లోరా సైని నామినేట్ చేసిన డీమన్ పవన్ కూడా డౌన్కి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. హౌస్లో అసలు ఏమాత్రం అతను యాక్టివ్ ఉండట్లేదు. ఒక 9th పొజిషన్లో ఉండే పరిస్థితి కనిపిస్తుంది. సుమన్ శెట్టి రాము రాథోడ్ లాగే సుమన్ శెట్టిని కూడా ఎవరు నామినేట్ చేయలేదు. సో తను సేఫ్ జోన్లో ఉన్నాడు. శ్రీజాని కూడా ఎవరు నామినేట్ చేయలేదు. శ్రీజ, సుమన్ శెట్టి, సంజయ్ అండ్ రాము రాథోడ్ వీళ్ళు 4 సేఫ్ జోన్లో ఉన్నారు. సోల్జర్ పవన్ కళ్యాణ్ని ఎవరు నామినేట్ చేశారంటే రాము రాథోడ్ నామినేట్ చేశాడు. సో అతను బెస్ట్ పొజిషన్లో ఉన్నాడు, ఆల్మోస్ట్ ఫస్ట్ 3లో ఉంటాడు. ఫ్లోరా సైని నామినేట్ అయింది, రీతు నామినేట్ చేసింది, మనీష్ నామినేట్ చేశాడు. ఇట్లా చాలామంది నామినేట్ చేశారు. మనీష్ కాదు సారీ, ఇంకోటి ఎవరు నామినేట్ చేస్తారు, తనుజ గౌడ నామినేట్ చేసింది. సో తను చాలా లీస్ట్ 10th పొజిషన్లో ఉంది. హరీష్ దాదాపు 1-2 పొజిషన్స్లో కనిపిస్తున్నాడు. రీతు చౌదరి ని కూడా నామినేట్ చేశాడు, మనీష్ నామినేట్ చేశాడు. సో రేపు హరీష్ కూడా నామినేట్ చేశాడు రీతుని. సో అలా చేయడం వల్ల రీతు చౌదరి కూడా ఇబ్బందుల్లో ఉందని చెప్పుకోవాలి. మనీష్ కూడా నామినేట్ చేశాడు కదా రీతుని. సో ఇబ్బందికర పరిస్థితిలో ఉందని చెప్పుకోవాలి. డెఫినెట్లీ రీతు ఒక 8th 9th పొజిషన్స్లో అటు ఇటు ఉంటున్నట్టు కనిపిస్తుంది. సో మీకు ఎవరు బెటర్గా ఉన్నారు, ఉన్న వాళ్ళలో ఏంటి అనేది ఒకసారి మీరు కామెంట్ చేయండి. వీళ్ళలో ఎవరు సేవ్ అయ్యే అవకాశం ఉంది? మీ చేతికి కనుక పగ్గాలు దక్కితే వీళ్ళలో ఎవరిని సేవ్ చేస్తారు మీరు అని? అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.